హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్, కేర్ ఆఫ్ సత్యసాయి జిరాక్స్, నిర్మల్ క్లబ్ కాంప్లెక్స్, నిర్మల్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి? ఎందుకంటే రుచిని నమ్ముకొని ఆహారాన్ని తింటే అవి రోగాలను తెచ్చిపెడతాయి. మనం తీసుకునే ఆహారము ఎక్కువ శాతము ప్రోటీన్స్తో ఉండాలి. ఎందుకంటే ఇవాళ చాలా జనాలు కార్బోహైడ్రేట్స్ని కుమ్మేస్తున్నారు, ఫ్రైలు తింటున్నారు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, కదలట్లేదు, మెదలట్లేదు. ఎందుకంటే టోటల్గా 5G టెక్నాలజీ రిమోట్ కంట్రోల్తో నడుస్తుంది. గతంలో మన పెద్దలు వ్యవసాయం చేస్తుండేవారు, కానీ ప్రజెంట్ చూస్తున్నారు. ఎందుకంటే నాగలి పెట్టడం లేదు, భూమి దున్నడం లేదు, మొత్తం ట్రాక్టర్లతోనే నడుస్తున్నాయి. అలాగే అప్పుడు వంట వండే విధానము కట్టెల పొయ్యి ఉండే, వంగి ఊదడము, కట్టెలు, ఆ టేస్ట్, ఆ కథ వేరు ఉండేది. ఇప్పుడంతా సిలిండర్స్, టెక్నాలజీ, కుక్కర్లు అన్నీ వచ్చి అంటే ఫాస్ట్గా వండుతున్నారు. దాంతో పోషకాలన్నీ దెబ్బతింటున్నాయి. ఒక పండును తింటే మనకు పోషకాలు రావాలంటే కేవలం 6 గంటల లోపలనే తినాలి తెంపుకొని. గత 10 సంవత్సరాల క్రితము ఒక యాపిల్ తింటే ఎన్ని పోషకాలు వస్తుండేనో ప్రజెంటు 5 యాపిల్ తింటే గంతే పోషకాలు వస్తున్నాయి. భూసారం తగ్గిపోతుంది. ప్రతి దాని మీద పెస్టిసైడ్స్, పురుగుల మందుల అవశేషాలు ఉంటున్నాయి. పురుగుల మందులు లేనిది వ్యవసాయం చేయడం లేదు. నారు వేసిన నుండి కోతలు కోసే వరకు కూడా మందులు వేసే పండిస్తున్నారు. దానివలన మనం తినే ఆహారం టోటల్గా పొల్యూటెడ్ అయిపోతున్నది. అంటే మనిషి కార్బోహైడ్రేట్ తింటున్నాడు, కానీ అతని లోపల ఆర్గాన్స్కి మాత్రం సరైన విటమిన్లు, పోషకాలు, మినరల్స్ ఇవ్వడం లేదు. దానివలన అందరు సిక్ అవుతున్నారు. కనీసం మార్నింగ్ అయినా ఒక న్యూట్రిషన్ షేక్ ఇస్తే మన ఆర్గాన్స్కి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. చాలామంది ఏమంటారంటే మేము నేచర్ అనేది తగ్గుతాం, నేచర్గా ఉన్నాం, ఐడియల్ పెడుతూనే ఉన్నామంటారు. ఒక్కసారి రండి, మీ BMI, మీ ఫ్యాట్ లెవెల్ చెక్ చేస్తాం. అసలు మీరు మజిల్తో ఉన్నారా, ఫ్యాట్తో ఉన్నారా, గుడ్ ఫ్యాట్ ఉందా, బ్యాడ్ ఫ్యాట్ ఉందా అన్నది మా స్కానర్లో తెలుస్తుంది. మీరు మా వద్దకు వస్తే ఉచితంగా చెక్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం అందిస్తాం. ఎందుకంటే న్యూట్రిషన్ సెంటర్కి వస్తేనే మన బాడీ యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అని తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ హెర్బల్ లైఫే ఎందుకు వాడాలా, హెర్బల్ లైఫ్ షేకే ఎందుకు తాగాలా అని మీరు నన్ను అడగచ్చు. చాలా వరకు అన్ని ఫుడ్స్ కల్తీ వస్తున్నాయి. కల్తీలనే తెలంగాణ టాప్. ఇప్పుడు ఈవెను ఏ హోటల్కి పోయినా, ఎక్కడికి పోయినా, ఏం తిన్నా, రోడ్ల మీద తిన్నా అంతా పొల్యూటెడ్ ఫుడ్ అవుతున్నది. దాంతో మన ఆరోగ్యం దెబ్బతింటున్నది. అంటే ఆకలి ఏంగానే తింటున్నాం, కానీ ఏం తింటున్నాం అనేది ఆలోచించడం లేదు. ఆకలైందా తింటున్నాం, ఆకలి తీరిందా సరే, కానీ దాంతో మన లోపల అవయవాలు దెబ్బతింటున్నాయా, దెబ్బతింటలేవా, ఆరోగ్యంగా ఉంటున్నాయా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది తెలియక అందరూ కార్బోహైడ్రేట్స్ కుమ్మేస్తున్నారు, ఫ్రైలు తింటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు. దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అంటే 40 ఏళ్ళ వారు కూడా 60 ఏళ్ళ వారులాగా మారిపోతున్నారు. 2035 వరకు దాదాపు సగం భారతదేశం ఒబెసిటీకి గురవుతుంది. ఈ ఒబెసిటీ క్యాన్సర్కు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ప్రజెంటు ఒక ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు ఉంటే అదే మరి పల్లీలు 200 రూపాయలు కిలో ఉంటున్నాయి. మరి ఆయిల్ అంత తక్కువ రేటు ఎట్లా వస్తుంది, ఎందుకు ఇస్తున్నారని మొత్తం ఆలోచించడం లేదు. కానీ ఫ్రైలు చేసుకొని తింటున్నారు.
ఒమేగా 9 అవుతుంది అది. మరి అంత తక్కువ రేట్ ఎట్లా వస్తాయి? పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఫ్రీడమ్ అంట, గోల్డ్ డ్రాప్, అది ఏదో ఒక రకమైన కంపెనీలు వస్తుంటాయి. అదే కొన్ని ఆయిల్ 1 లీటర్కు 500, 600 ఉన్నది. మరి కొన్ని కంపెనీలు ఏమో 150, 200 లోపలనే ఇస్తున్నారు. 1 లీటర్ ఆయిల్ కావాలంటే 3-4 కిలోల పల్లీలో లేకపోతే నువ్వులు అయితేనే 1 లీటర్ వెళ్తుంది. మరి అటువంటి ఆయిల్ వాడుకొని మనం రోగాలు తెచ్చుకునే బదులు ఆయిల్ అన్నది తగ్గించాలా. ప్రతి మనిషికి నెలకు 1/2 లీటర్ కన్నా ఎక్కువ ఆయిల్ వాడద్దు. సాల్ట్ తగ్గియాలా, షుగర్ ప్రొడక్ట్స్ అన్నీ తగ్గియాలా, మైదా ప్రొడక్ట్స్ తగ్గియాలా, అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అన్నది తగ్గియాలా. మనము ఎంత బరువు ఉన్నాం, ఏమున్నాం చూసుకొని దాని తగ్గ వాటర్ తీసుకోవాలా. ప్రతి 20 కేజీలకు 1 లీటర్ నీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే మన బాడీ మొత్తం 70% వాటర్తోనే ఉంటుంది. వాటర్ అనేది మన బాడీ నుండి 4-5 రకాలుగా బయటకు వెళ్ళిపోతుంటుంది. యూరినేషన్, మోషన్, చెమట, మాట్లాడేటప్పుడు, స్వేదం, ఇట్లా 5 రకాల బయటకు వెళ్ళిపోతాయి. మరి ఆ వాటర్ని మనం ఎప్పుడు ఫిలప్ చేస్తూనే ఉండాలి. ఒకరోజు అన్నం తినకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ మొత్తం పర్ఫెక్ట్ ఉండాలి. అట్లా పర్ఫెక్ట్ ఉంటే రోగాలు అనేది రావు. ఉదయం వేళ లేచి కనీసం రోజు ఒక 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నది ముచ్చట కాదు, మొత్తానికి ఎక్సర్సైజ్ మాత్రం చేయాలి. రోజు ఎక్సర్సైజ్ చేస్తే మనిషి ఫిట్గా ఉంటాడు. ఇప్పుడు కొందరు అంటే నన్ను గత సంవత్సరం నుండి పరీక్షిస్తున్నారు. మరి తను సంవత్సరంగా వాడుతున్నాడు కదా, అతను కిడ్నీలు దెబ్బతింటాయా, రోజు న్యూట్రిషన్ వాడతాడు కదా అని చాలామంది చూస్తున్నారు కదా. కేవలం ఒబిసిటీ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, సయాటికా పెయిన్ తగ్గిపోయింది. నా హెల్త్ని కండిషన్లో ఉంచుకున్నా. అందుకని మీరు కూడా మా దగ్గరకు వస్తే మీకు మంచి న్యూట్రిషన్ ఇచ్చి, మీరు ఏ పూట ఏం తినాలా, ఏం వాడద్దు, ఏం తినద్దు, తినే విధానం ఎలా ఉండాలి, తాగే విధానం ఎలా ఉండాలి, మీ బాడీకి ఎన్ని రకాల పోషకాలు కావాలా అలా మేము చెప్తాం. చాలామంది అంటారు మేము నేచురల్గానే తగ్గచ్చు, ఇంట్లోనే తగ్గుతాం, నిమ్మకాయ తేనె తాగుతాం, లేకపోతే ఇంకా ఫుడ్ చేంజ్ చేసుకుంటాం అని అంటారు. నేనేమంటానంటే హెర్బల్ లైఫ్ తీసుకుంటే, షేక్ తీసుకుంటే న్యూట్రిషన్ షేక్ ఇది. ఇందులో ఒక 22 రకాల విటమిన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, మినరల్స్, ఒమేగా 3 గుడ్ ఫ్యాటు, ఫైబర్, ఇవన్నీ రకాలు ఓన్లీ ఒక షేక్లో ఉంటుంది. అది జస్ట్ 240 క్యాలరీస్ మాత్రమే. మనం ఏదైనా తినేటప్పుడు చేసేటప్పుడు వెయిట్ చూసుకొని ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చూసుకొని తినాలా. అంటే ఒక 500-600 క్యాలరీస్ తింటే ఎఫెక్ట్ పడదు. కానీ 1500, 1800, 2000 క్యాలరీస్ తింటే ఒక్కొక్క పూటకు. అంటే ఆ క్యాలరీస్ తింటే ఏం కాదు, ఖర్చు చేసే దమ్ముంటే తినాలా. ఒక టీ తాగితే 2 కిలోమీటర్లు వాకింగ్ చేయాలా, ఒక సమోసా తింటే 3 కిలోమీటర్లు చేయాలా, ఒక బిర్యానీ తింటే ఏంటనో ఆలోచించుకోండి మీరు. అంటే మనం చేస్తున్న పని ఏంటి, మనం తినేది ఏంటి అన్నది ఆలోచించుకొని తినాలా. అప్పుడేం కాదు. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీరు ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలా, మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలా, ఓకే, మీరు వచ్చి కరెక్ట్ వస్తే మీకు కరెక్ట్ అయిన అవగాహన కల్పిస్తాం. దాంతో మీరు మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్గన్స్ని సెట్ చేసుకోవచ్చు. అందుకొరకు మా న్యూట్రిషన్ సెంటర్ రండి, మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని కోరుకుంటున్నా. ఉదాహరణకు మా బ్యాంక్ మేనేజర్ వంశీ ఉన్నాడు, అతను కూడా మంచి ఆరోగ్యాన్ని పొందాడు. ప్రజెంట్ అతను యాక్టివ్ ఉన్నాడు. సతీష్ అని ఒక కస్టమర్ ఉన్నాడు, అతను 115 కిలోలు ఉండే, దాదాపు 20 కిలోలు తగ్గి హెల్తీగా అయిండు. అన్మల్ ఉమామహేష్ గారు మెడికల్ షాప్ గారు ఉన్నారు, అతను కూడా 15 కిలోలు తగ్గి హెల్తీగా ఉన్నారు. అంటే వాడే విధానం, తినే విధానం వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. ప్రజెంట్ వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. మనం కూడా యాక్టివ్ ఉండాలా. నేను కూడా యాక్టివ్ అయినా, మా మేడం కూడా వాడింది. అందుకొరకు మీరు అందరూ చెప్పేది ఏంటంటే, మీకు దయచేసి మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు మంచి న్యూట్రిషన్ ఇచ్చి
మీ ఆరోగ్యాన్ని బాగుపరుస్తానని నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను డాక్టర్ను కాదు, నేను ఒక వెల్నెస్ కోచ్. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఆల్ సప్లిమెంట్స్, షేక్స్ అని యూజ్ చేసుకుని ఏది దేనికి పనిచేస్తుంది, ఎంతవరకు బాగుంటామనేది తెలుసుకున్నా నేను సెట్ అయినా. కాబట్టి మీరు కూడా వచ్చి మంచి రిజల్ట్ తీసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.